హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపశ్రీ వ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి కరివేపాకు పొడి. అది ఎలా చేస్తాము ఏమిటి, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 2 కప్పులు ఎండుమిర్చి టేస్ట్కి సరిపడా, జీలకర్ర 1 టేబుల్ స్పూను, మెంతులు 1/2 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, చింతపండు, మినపప్పు 1 కప్పు, ఉప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు మనము కరివేపాకుని ఎలా డీప్ ఫ్రై చేయాలంటే చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి అందులో ఒక ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకు 2 కప్స్ ఉంది కదా, ఆ 2 కప్స్ కరివేపాకు అయితే ఆయిల్ డీప్ ఫ్రైలో అయితే ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అయితే ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే మనము ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం కరివేపాకు కూల్ అయ్యాకైతే పక్కన పెట్టేసి నెక్స్ట్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి శనగపప్పు, కందిపప్పు అలాగే మెంతులు యాడ్ చేసి కొంచెం కలపాలి. తర్వాత మినపప్పు యాడ్ చేసేసి అది గోల్డెన్ కలర్లో చేంజ్ అయ్యే వరకు చూసి తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసి తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే చింతపండు కూడా యాడ్ చేసేసి దాన్ని మొత్తం అయితే మనము కలిపేసుకోవాలి. అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనమైతే అది కూల్ అయ్యేసి పక్కన పెట్టేసుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు మనం నెక్స్ట్ స్పైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అదంతా కొంచెం హీట్ అయిన తర్వాత మళ్ళీ అవి చల్లారే వరకు సైడ్కి అయితే తీసి పెట్టుకోవాలి, ఇక్కడ వీడియోలో తీసి చూపించినట్టుగా. నెక్స్ట్ మనము మసాలా కోసము మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసుకొని ధనియాలు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి అది కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసి అది కొంచెం చిక్కట అనే సౌండ్ వరకు అయితే చేసేసుకొని తర్వాత చల్లగేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూల్ అయిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో రెడ్ చిల్లీ వేసి మొత్తం మిక్సీ పట్టుకోవాలి. అది పట్టుకున్న తర్వాత నెక్స్ట్ అందులోనే మిర్చిలోనే యాడ్ చేసుకోవాలి పప్పులు మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు రుచికి సరిపడా, తర్వాత వెల్లుల్లి అవన్నీ వేసి మనం మిక్స్ పట్టుకున్నాక ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం కరివేపాకును కూడా చల్లారిన తర్వాత ఇలాగ చూపిస్తున్నాను మొత్తం గ్రైండ్ చేసేసుకొని ఆ గ్రైండ్ చేసినదంతా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా అలాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా వద్దు చేత్తో అనుకుంటే మనము ఇంకోసారి మిక్సీలోనే మొత్తం అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి క్రిస్పీగా ఉండే కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కరివేపాకు పొడితో తింటే ఆ టేస్టే వేరు. అండ్ ఇది మనం టిఫిన్స్లో ఇడ్లీలో కానీ దోశలో కానీ కూడా తినవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రూపశ్రీ వ్లాగ్స్. See you in next time. Bye.